ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. 3,500 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని నెట్వర్క్ హాస్పిటల్స్ వెల్లడించింది. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు నెట్వర్క్ నోటీసులు ఇచ్చింది. 600 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. 3,500 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని నెట్వర్క్ హాస్పిటల్స్ వెల్లడించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వానికి నోటీసులు అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి 3,500 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే విడుదల ఉందో విడుదలను త్వరితగతిన చేయాలి అంటూ కూడా ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ యాజమాన్యాలు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా ఓపీతో పాటు అన్ని వైద్య సేవలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వంతో అనేక బార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా ఓన్లీ 600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడంతో ఇక మీదట ప్రభుత్వ నుంచి నిధులు రాకపోతే ఆరోగ్యశ్రీ సేవలు అనేవి ఇవ్వలేము అంటూ కూడా ఏపీలో ఉన్నటువంటి హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించడంతో ఈ రోజు నుంచి ఈ సేవలన్నింటినీ ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే పాత బకాయిల కోసం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశామని చెప్పి అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఖచ్చితంగా ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది బాగుపడాలి అంటే ఇక మీదట ఉచిత సేవలు అందచేయలేమంటూ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే ఈహెచ్ఎస్ ఓపీ సేవలను మాత్రమే బంద్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇక మీదట ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి కనుక ఒకవేళ పిలుపు వచ్చినా కూడా ఖచ్చితంగా చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ అసోసియేషన్ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఈ అసోసియేషన్ సభ్యులతోటి ఏదైతే చర్చలకు పిలిచినట్లయితే పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు కూడా వీరు ఎవరైతే ఈ సేవలను అందించలేమంటూ ప్రకటించడం జరిగింది.